తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా మనకి ఏదైతే యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు అంటే 23వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో వివరాలను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనకి దాదాపు ఈరోజు అయితే 23 నుంచి 33 జిల్లాలలో ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం జీవోను అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మరి మన తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ డబ్బులు అంటే పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను ఏ జిల్లా రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ అయిపోతున్నారన్న వివరాలను మీకైతే తెలియజేయడానికి సమాచారాన్ని వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకోసం గాను దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు అంటే 22వ విడత 21వ విడత పెండింగ్ డబ్బులు జమ కానటువంటి రైతులు ఏం చేయాలి, వారికి ఆ పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కావాలంటే అన్న వివరాలను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అన్నమాట. సో దానికోసం మీరు సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. వీడియోని ఇప్పటి వరకు చూసి కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసేటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిగ్నల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో 70 లక్షల మంది రైతులు, అటువంటి రైతన్నలకు అందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత పథకం కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట. ఇక ఇప్పటివరకే చివరి దశగా ఉన్నప్పటికీ కూడా మరో 2030-31 వరకు కూడా ఈ పీఎం కిసాన్ పథకాన్ని పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 21వ విడత 22వ విడత డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు కూడా అర్హతలు ఉన్నప్పటికీ జమ కాలేదో సో జమ కానటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ 23వ విడత కింద ఆ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. మనకి దాదాపు ఈ అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఏదైతే రైతు సాయిగా కేంద్రాల్లోకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా మన ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఈ ఆగస్టు నెల చివరి ఆఖరిలో లేదంటే 10వ తారీఖుల నుంచి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ అర్హత ఉన్నటువంటి రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేవి తప్పకుండా మీరైతే చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఇక్కడ నేరుగా ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఇటు అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.